హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన గుంటూరు నడిబొడ్డులో ఉంది కదండి గాంధీ పార్క్ గురించి అయితే ఫుల్ ఎక్స్ప్లోర్ చేస్తాను. మొత్తం డీటెయిల్స్ కూడా, అలాగే గాంధీ పార్క్ యొక్క హిస్టరీ ఏంటి మొత్తం కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. ఇదిగోండి, ఇది కనిపిస్తుంది కదా, ఇది ఎంట్రన్స్ అనమాట. పాతది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీన్ని మళ్ళీ రీమోడలింగ్ చేశారనమాట. 3 crore అయింది చేయడానికి. బట్ ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ అండి. టికెట్ తీసుకుందాము. టికెట్ అయితే ఈచ్ పర్సన్కి 25 రూపీస్ తీసుకుంటున్నారండి. అడల్ట్కి 25 రూపీస్, చిల్డ్రన్కి అయితే ఈచ్ పర్సన్కి 10 రూపీస్ తీసుకుంటున్నారు. ఇదిగోండి ఎంట్రన్స్ చూడండి ఎలా ఉందో. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనకి జిమ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, మరి కిడ్స్ ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ ఉంటాయి. మళ్ళీ వేస్ట్ నుంచి ఎలా ఇన్నోవేటివ్ థింగ్స్ అనేవి క్రియేట్ చేస్తాననేది మెయిన్ ఈ గాంధీ పార్క్లో ఉన్నటువంటి స్పెషాలిటీ అండి. ఓకేనా, చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా రీమోడలింగ్ చేస్తున్నారు. చాలా బాగుంది. అక్కడ మీకు స్టాచ్యూ కనిపిస్తుంది కదా ఒకటి, అది ఏంటంటే వేస్ట్ ఐరన్ మెటల్స్ ఉంటాయి కదా, దాని నుంచి క్రియేట్ చేశారండి. చాలా బాగుంటుంది చూడడానికి. దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇదేమో డైనోసార్ అండి. డైనోసార్ లోపల మినీ థియేటర్ అనేది ఉంటుందన్నమాట. బట్ ఇదైతే ఎప్పుడు ఓపెన్ చేసినట్టు నేను చూడలేదు. ఇదిగోండి చూడండి, ఇక్కడ కిడ్స్ ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. ఆ కిడ్స్ వచ్చి ఒకసారి ఆడుకున్నారండి, చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. గాంధీ పార్క్ని 1950లో ఇనాగ్రేట్ చేశారండి. దానికంటే ముందు అది ఒక మీటింగ్ ప్లేస్ అన్నమాట. సో ఫ్రీడమ్ స్ట్రగుల్ జరుగుతుంటుంది కదండి, సో అప్పుడు అది మీటింగ్ ప్లేస్గా యూస్ చేసేవాళ్ళు. ఇదిగోండి జిమ్ ఎక్విప్మెంట్స్ కూడా పెట్టారు చూడండి, బాగున్నాయి కదా. సో 25 రూపీస్ ఎంట్రీ ఫీ అనమాట. ఇవన్నీ మనం యూస్ చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇక్కడ ఎలాగో మనం జిమ్కి వెళ్తాం కదా, అదేదో ఇక్కడికి వచ్చి చేసుకోండి, బాగుంటుంది. ఇది కనిపిస్తున్నాయి కదండి, ఇది రియల్ జిరాఫీ అయితే కాదండి, స్టాచ్యూస్ అనమాట. జిరాఫీ స్టాచ్యూస్ పిల్లలకి చూపించండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే జీబ్రా స్టాచ్యూస్ కూడా ఉంటాయి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఒక ఫారెస్ట్లో యానిమల్స్ ఎలా ఉంటాయో అలా డిజైన్ చేశారండి. డీర్ చూడండి నించుని ఉంది, ఇక్కడ చూడండి జీబ్రాస్ అన్నీ కూడా లైన్గా నించుని ఉంటాయి. చూస్తున్నారు కదా. ఇదిగోండి ముందుకు వెళ్దాం ఉండండి. చూడండి ఇవన్నీ కూడా జీబ్రా స్టాచ్యూస్ అనమాట. చాలా బాగున్నాయండి. పిల్లలు అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. కిడ్స్కి తీసుకెళ్ళేది జీబ్రా, ఇదేమో జిరాఫీ అని, ఇదేమో డీర్ అని చెప్పేసి చూపించండి, అన్నీ చూపించండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. రకరకాల చెట్లు అయితే ఉన్నాయండి. ఆ చెట్ల మీద నేమ్స్ కూడా ఉన్నాయి. సో కిడ్స్కి తీసుకొచ్చి ఆ నేమ్స్ కూడా చూపించండి, వాళ్ళకి అర్థమవుతుంది ఏ చెట్టు ఏంటి అనేది.
ఫోటోలు దిగడానికి కూడా కొన్ని లొకేషన్స్ ఉన్నాయి, అది కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. రోడ్ రోలర్ చూడండి, ఇవన్నీ కూడా వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి కదా, వాటితో తయారు చేశారండి. ఇదిగోండి, చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇవన్నీ తీసుకొచ్చి పిల్లలకి చూపించండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదిగోండి, జంగల్ బుక్లో మోగ్లీ ఉంటాడు కదా, మోగ్లీ చూడండి ఎలా ఉన్నాడో, నించున్నాడు కదా యానిమల్స్ మధ్యలో. చాలా బాగుంది, నాకైతే నచ్చిందండి. ఇదిగోండి ఫొటోస్ కోసం లొకేషన్స్ అన్నమాట, చూసారు కదా. ఇదిగోండి అబ్బాయి వెళ్తున్నారు చూడండి, ఒక అబ్బాయి ఫోటో దిగడానికి. సో అక్కడ మన ఫొటోస్ కూడా దిగొచ్చు అన్నమాట. ఇంకో పాయింట్ ఉంది ఫొటోస్ దిగే పాయింట్, అది కూడా చూపిస్తాను చూడండి. ముందుగా ఈ అబ్బాయి నా స్టూడెంట్ అండి, ఐటీఐ కాలేజ్. చాలా గుడ్ బాయ్ అండి. సో మన మాట విని మనకి రెస్పెక్ట్ ఇచ్చే స్టూడెంట్స్ దొరకడం కూడా మన అదృష్టం కదండి. నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను రా అమ్మ కొంచెం తోడికి అంటే వచ్చాడనమాట. నెక్స్ట్ వీడియోలో అయితే నేను మన గుంటూరు మిర్చి యాడ్ కూడా తీసానండి, చూడండి ఒకసారి. ఇక్కడ కలర్ఫుల్ ఫ్లవర్ ప్లాంట్స్ చూడండి, చాలా అందంగా ఉన్నాయండి. నాకు ఈ లొకేషన్ కూడా చాలా బాగా నచ్చింది ఇక్కడ. సో 25 రూపీస్కి వర్త్ ఫర్ మనీ అనిపిస్తుంది నాకైతే. పార్క్ అయితే చాలా బాగుంది, చాలా బాగా డిజైన్ చేశారు కూడా. ఇది ఒక పాయింట్ అనమాట ఫోటోషూట్కి. బటర్ఫ్లైస్ మొత్తం అలా పెట్టారు. నైట్ టైం అయితే చాలా బాగుంటాయండి, అందులో లైట్స్ వస్తాయి కదా, కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. సో నేను ఈ వీడియోలో అయితే గాంధీ పార్క్ మొత్తం ఎక్స్ప్లోర్ చేశానండి, నాకైతే నచ్చింది. మీరు ఒకవేళ వెళ్తే మీ ఒపీనియన్ కూడా ఒకసారి నా కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.